మొన్నట్ల జరిగిన జగనన్న సాంస్కృతిక సంబరాల కార్యక్రమంలో మంత్రి రోజమ్మ డ్యాన్స్లతోటి దుమ్ము లేపింది కదా. ఇక ఇప్పుడు యువజనోత్సవాల కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మక్క కూడా జోర్దార్గా డ్యాన్స్ చేసింది. మీరు కూడా చూడాలి కదా మరి. చలో పారి చూద్దాం. యహప ఎమ్మెల్యే పద్మక్క మంచి జోస్తోని డ్యాన్స్ చేస్తున్నది కదా. పాటకు తగ్గట్టు స్టెప్లతోని స్టేజ్ దద్దరిల్లేటట్టు దుమ్ము లేపింది. ఎమ్మెల్యే కాబట్టి డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తలేదున్నట్టున్నది కానీ లేకుంచెనా డ్యాన్సులతోని అదరగొడుతుండే కావచ్చు పోర్రి మేడం. ఈ నెల 12వ తారీఖు వివేకానందుని జన్మదినం సందర్భంగా దేశమంతా యువజన దినోత్సవం జరుపుతారు కదా. దానిలో భాగంగా యువజన క్రీడల శాఖ తరపున మెదక్ జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిర్రు. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ ఎమ్మెల్యే పద్మక్క ప్రోగ్రాంను షాల్ చేసి కళాకారులు చేసిన ప్రదర్శనలు చూసింది. ఆఖరికి పద్మక్క కూడా వాళ్ళతోని కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేసి సంబరపడ్డది. ఎమ్మెల్యే అయ్యండి స్టేజ్ ఎక్కి మాతోని డ్యాన్స్ చేసిందని వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యిర్రు. అటెన్క మాట్లాడిన పద్మక్క మన జిల్లా బిడ్డలు మస్తు పర్ఫార్మెన్స్ చేసిర్రు, అట్లనే అన్నిట్ల ముందుండి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైజులు గెలుచుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పింది. కొత్త సాంగ్ వచ్చింది కదా, ఫోక్ సాంగ్, ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల మెరుపుల, ఆ సాంగ్ ఇంకా నేర్చుకోలేరు మీరు? నేర్చుకున్నారా? దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, దాన్ని నేర్చుకొని ఇదేయండి. పద్మక్క కొత్త పాటలు ఏమొస్తున్నాయి ఎట్లుంటున్నాయి అన్నది కూడా మంచిగా చూస్తున్నట్టున్నది. టైం ఉంటే పాటలు కూడా బ్రహ్మాండంగానే పాడేటట్టు కొడుతున్నది పోర్రి. ఓ దిక్కు దినం ప్రజలకు సేవ చేసుకుంటూనే కొత్త కొత్త కళాకారులను కూడా ఎంకరేజ్ చేస్తున్నది. మొత్తానికైతే ఎప్పటికీ మాటలతోని అదరగొట్టే పద్మక్క ఇలా డ్యాన్సులతోటి రచ్చ చేసే వరకు సూచనలు కూడా మస్తు ఖుషి అయ్యిర్రట. పట్నంలా మీది నుంచి పోయే బ్రిడ్జీలు కొత్తగా ఎన్ని గచ్చినా ట్రాఫిక్ మాత్రం తప్పలేదు. జల్దీ నచ్చి వార్తలు చదువుదామని ఆఫీస్కు బయలుదేరితే ఆ ఆటో పిల్లగాడు అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చే వరకు ఒక అయింది. నిన్నటిదాకా మెట్రో రైల్లో మా పిల్లగాడు తీసుకొచ్చేది కానీ ఇవాళ టిక్కెట్లు ఇచ్చేటోళ్ళంతా ధర్నాకు దిగే వరకు ఒక ఇంత పరిశాన్ అయింది. మరి వాళ్ళు ధర్నాకు ఎందుకు దిగిళ్ళు, వాళ్ళ కథ ఏందో తెలుసుకోవాలి కదా. చలో చూద్దాం పారి మరి. ఇగో ఈడ ఊకున్నోళ్ళంతా మెట్రో రైల్వే స్టేషన్ల టికెట్లు ఇచ్చేటోళ్ళు. మియాపూర్ కెంచి ఎల్బీ నగర్ పోయే మెట్రో స్టేషన్లలో టికెట్లు ఇచ్చే ఉద్యోగులకు 5 ఏండ్ల సంది జీతాలు పెంచుతలేరని చెప్పి ఇలా సమ్మెకు దిగిండ్రు. ఈ రూట్ లో మొత్తం 350 మంది టికెట్లు ఇచ్చే డ్యూటీ చేస్తున్నారట. 5 ఏండ్ల సంది 11,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. ఖర్చులు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చే 11,000తోని ఎట్ల బతుకుడు ఏం కథ అని గరమైతున్నారు. మాకు 20,000కు పైగా వేతనాలు చెల్లించాలి, మాకు ట్రైన్ యాక్సెస్ ఇవ్వాలి, మాకేమైనా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము యాజమాన్యం కోరాము. వాళ్ళు సస్పెన్స్లో పెట్టారు, మేము చేస్తాము పెంచుతాము అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే పెంచుతారో మేము అప్పుడే విధులకు హాజరై మా యొక్క డ్యూటీలు నేను నిర్వర్తించుకుంటాం. బొమ్మానంగా ఖర్చులు పెరుగుతున్నాయి. 11,000 రూపాయలు మాకే ఎటు చాలతలేవు. కనీసానికి మెట్రోలో ఉచితంగా ప్రయాణం చేసే సవలతు కూడా లేదు. నౌకరికి రావాలంటే కూడా మెట్రోలో టికెట్ కొనుక్కునే పరిస్థితి ఉన్నదని చెప్పి మస్తు బాధపడుతున్నారు. ఇక టికెట్లు ఇచ్చే ఉద్యోగులు సమ్మె చేసే వరకు అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసానికని చెప్పి మస్తు మంది ప్రయాణికులు బారులు తీరిండ్రు. ఇక ఈ ముచ్చట్ల మెట్రో అధికారులు ప్రయాణికులకు ఏమాత్రం తిప్పలు కావద్దని చెప్పి కొంతమంది సిబ్బందితోని పని చేపించిండ్రు. అట్లనే టికెట్లు ఇచ్చే ఉద్యోగులతో చేసిన చర్చలు కూడా చేసిండ్రు కానీ అవి విఫలం. జీతాలు పెంచే ముచ్చట్ల నిర్ణయం తీసుకుంటాం గానీ ముందుగాల మీరైతే డ్యూటీ చేయుండ్రని చెప్పి మెట్రో అధికారులు ఎంత చెప్పినా ఉద్యోగులు మాత్రం జీతాలు పెంచేదానిక నౌకరి చేసేదే లేదని చెప్పి జీతాలు పెంచినప్పుడే డ్యూటీకి ఎక్కుతామని చెప్పి ఖరాఖండిగా చెప్పే వరకు ప్రస్తుతానికైతే కొంతమంది సిబ్బందితోని టికెట్లు ఇచ్చే పని చేయిస్తున్నారు మెట్రో అధికారులు. ఇగటు నాంపల్లిలో నుమాయిషు షాలైంది కాబట్టి మెట్రో రైళ్లను అర్ధరాత్రి 1 గంట దాకా నడుపుతామని చెప్పి మెట్రో అధికారులు చెప్పిండ్రు. ఇప్పటి సంది ఫిబ్రవరి 15వ తారీఖు దాకా ఇట్లనే నడుపుతారట. రాత్రి 12 గంటలకు మొదలయ్యే ట్రైన్లు 1 గంట వరకు ఆఖరు స్టేషన్ కు చేరుకునేటట్టు ఉపాయం చేసిండ్రు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో కూడా బుకింగ్ కౌంటర్లను పెంచి ప్రయాణికులకు తిప్పలేకుండా చేస్తున్నామని చెప్పారన్నారు. చూడాలి మరి రేపట్లో ఎట్లుంటదో ఏమో మరి. మా కాలాన ఏం తెలిసి తెలియని ఈడుల్నే లగ్గం చేసేది. పెద్దగైనాక చేస్తే అయ్యవ మాట వినరని అనుకునేదో, లేకుంటే లగ్గం చేస్తే మా బాధ్యత తీరుతుంది అనుకునేదో తెలియదు కానీ చిన్నీడుల్నే లగ్గం చేస్తే కలో గంజో తాగి ఉన్నంతలైనా సంబరంగానే బతికేటోళ్ళం. కానీ ఇప్పుడు కొందరు అయ్యవ్వలు చూసిన వాళ్ళని చేసుకుంటే ఇంకొందరేమో వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. గట్ల పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నందుకే
పిల్ల తరపోళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. అగో ప్రేమికులు పెళ్లి అన్న వార్త చెప్పి ఇల్లు గాలిపోతున్న వీడియో చూపిస్తున్నారేందని చెప్పి అనుమానపడుతున్నారు. అనుల్లా మీరు అనుమానపడుట్లో తప్పులేదు. మరి అసలు ముచ్చట ఏందనంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి పిల్లగాని ఇంటిని పిల్లోల తరపు బంధువులు వచ్చి ఇట్లా కాలబెట్టిండ్రట. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉండే రాజశేఖర్ సంజన ఇద్దరు చాలా రోజుల సంది ప్రేమించుకుంటున్నారట. లగ్గం చేసుకుంటామన్న ముచ్చటి చెప్తే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. పిల్లగాని కులాలు ఒకటే అయినా పిల్ల తల్లిదండ్రులు మాత్రం శశమంటే శశమని చెప్పి లగ్గం చెయ్యమంటే చెయ్యమని అన్నారట. ఇక నువ్వు లేక నేను నిన్ను చూడక నేను ఉండలేననుకున్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం రా అని అనుకొని వేములవాడకు పోయి రాజన్న సన్నిధిలో లగ్గం చేసుకుని ఒకటయ్యిండ్రు. అటెనక అమ్మాయి తరపునోళ్లతోని మాకు పానగండం ఉన్నదని చెప్పి హుజురాబాద్ స్టేషన్ కు కూడా పోయి కంప్లైంట్ పెట్టిండ్రు. అయినా కూడా లగ్గం చేసుకుని ఒక్కరోజు కూడా గడవక ముందే పాపం పిల్లగాని ఇంటికి పిల్ల తరపునోళ్లు నిప్పు పెట్టి వాళ్ళ కోపాన్ని చూపించిండ్రు. అయితే అమ్మాయిని తీసుకుపోతున్నా అబ్బాయి పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎటువంటి మీ ఇల్లు కలగబెడతాం ఏమైనా చేస్తామని అన్నారు. ఆడికి మీరు ఇంటుండగానే చంపితే ఎప్పటికీ నమ్మేలో చంపలేని కూడా అన్నారు సార్. పిల్లలు సీనోళ్ళు వాళ్ళు మా అమ్మాయి తరపున వాళ్ళు నా పెళ్ళి అని అతని ఏళ్ళ వరకనే నేను ఇలా తలగబెడతామని అన్నట్టు వాళ్ళు చెప్పింది సార్. చెప్పి మరి వీళ్ళ ఇంటిని గాలబెట్టిండ్రంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. పాపం ఆ ఇంట్లోన్న 50,000 రూపాయలతో నట్టుగా కాగితాలు అక్కడికొచ్చేటి అన్ని కాలిపోయినాయని చెప్పి మస్తు బాధపడుతున్నాడు ఈ అన్న. ఇక ఎల్ల ఇంట్లో మనుషులు ఎవరు లేరు కాబట్టి పరిచయం ఏం కాలేదు గాని లేకుంటే పెద్ద కథే అవ్వు పోండ్రి. అక్కడోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మంటలు ఆపుదల చేసిండట. గాని గూనె పెంకటిల్లు కాబట్టి అప్పటికే వాసాలు దూలాలతో నట్టుగా ఇంట్లున్న సామాన్లన్నీ కాలి బూడిదైనాయట. ఏందొక్క 4 లక్షల రూపాయల దానికి ఆస్తి ఆగమైందట. ఇక కేసు రాసుకున్న పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రేమించుకున్నారు, లగ్గం చేసుకుంటున్నారు అన్న ముచ్చట కన్నోళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళ బతుకు వాళ్ళను బతకనియాలే గాని నిరీకింత కచ్చ పెంచుకొని ఇల్లు గాల పెడితే ఏమొచ్చినట్టు చెప్పుండ్రి. ఏందో ఏమో నుల్లా ఈ నడమ కొంతమంది మనుషులమన్నది కూడా మరిసిపోయి ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ లీడర్లు జనాలకి వచ్చిన మీటింగుల కాడికి పోయినా ఓ మేము అది చేసినాం ఇది చేసినాం అభివృద్ధి చేసుట్ల మామూలు మించిన తోపులు లేరని చెయ్యని పనులు కూడా చేసినట్టు కొంతమంది లీడర్లు పొంకనాలు బగ్గ కొడతా అంటారు. కానీ గీడొక పెద్ద లీడర్ మాత్రం మేము ఏం చేయలేకపోతున్నామని అంటాడు. అగా అధికారంలో ఉన్న వాళ్ళు గట్లెందుకు అంటారు అని పరిశాన్ కాకుండా ఆయన ఏమన్నాడో మనం ఒకసారి వినద్దాం పారి. వారానికి ఒక రోజు బైక్ మీద మా ఊరికి పోవాలన్నా అనేక సార్లు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. నేను ఒక్కనే కాదు, మా ఊర్లో ఆ రోడ్ల గుండా పోయేటువంటి అనేక మందికి ఇవాళ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి సైదాపురం మండలంలో రహదారులన్నీ మెరుగుపరిచే పరిస్థితికి తీసుకురండి అని చెప్పి రాత్రే ఒక సోదరుడు ఫోన్ చేస్తే ఇక్కడికి రా నువ్వు, నేను సైదాపురమే వస్తున్నాను, మీరు కూడా సభలో రండి, మాట్లాడదాం, విషయాలు తెలుసుకుంటాం. సంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా రోడ్లు వేయలేకపోతున్నాం. రోడ్లకు నిధులు ఇచ్చినా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. రోడ్లన్నీ దారుణంగా తయారైనాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సార్ అన్నాడు. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సైదాపురం కలవాయి మండలాల్లో జరిగిన సభల ఆనం సారు సర్కారు ఎత్తున పనుల మీద అసంతృప్తిగానే మాట్లాడిండు. సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు చదువు దగ్గర ఉద్యోగాలు చేస్తలేరు. ప్రజాసేవ కోసమే ఉన్నత చదువులు ఇడిచిపెట్టి మారుమూల పల్లెలలో పనిచేస్తున్నారని అన్నాడు. సచివాలయ వాలంటీర్లు కూర్చోనికి సచివాలయ భవనాలు లేవు. ఎక్కడ కూర్చొని పనిచేయాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. అద్దె భవనాలు, పాడుబడ్డ స్కూళ్లలోనో అంగన్వాడీలలోనో ఆఫీసులు పెట్టుకుంటున్నారని అన్నాడు. ప్రజలు మాకు అధికారం ఇచ్చి 5 ఏళ్ళు అవుతున్నది గాని ఇంకా సచివాలయ పనులు పూర్తి కాలేదని బాధపడ్డాడు. ఇక ఆనం సారు మాటల మీద గారానికి వచ్చిన పంకపాటి పెద్దలు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ ను నియమించింది. ఎమ్మెల్యే ఉండంగానే పూర్తి స్థాయి సమన్వయకర్తగా వేరేటోళ్ళను పెట్టేటాలకు ఇది ఎక్కడి దాకా పోతుందని పంకపాటి లీడర్లు చర్చించుకుంటున్నారు. ఈ ముచ్చట్ల జనంత రచ్చరచ్చ అయి సమన్వయకర్తగా వేరేటోళ్ళను పెట్టేదాకా పోయే వరకు దీని మీద ఆనం సారు మాట్లాడుకుంటా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తలు వినస్తున్నాయి కాబట్టి పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పిన. ముందస్తు ఎన్నికలు వస్తే ఫండ్స్ ఫ్రీజ్ అవుతాయి కాబట్టి అట్లా అన్నానని అన్నాడు. పార్టీ అధినేత ఇన్ఛార్జిగా ఎవరైనా పెట్టవచ్చని అన్నాడు. చూడాలా మరి ఆనం సార్ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏందో. పేద బిక్కోళ్ళు ఏం పని లేక తిండికి అవస్థ పడద్దని చెప్పి సెంట్రల్ సర్కారు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఇక పథకం కింద పని చేస్తే పైసలు కూడా ఏడికి పోవని నమ్ముకుంటుంది. అట్లనే గ్రామ పంచాయతీలలో పనిచేసేటోళ్ళకి కూడా జర్ర అటో ఇటో కానీ పావుల కొత్త కూడా ఎక్కడికి పోకుండా ఇస్తారని గీ అవ్వ పని చేస్తే ఆఖరికి ఏం జరిగిందో ఒకసారి అరుచుకుందాం పారి.
ఇవ్వాలి పని చేసిన దినాలకు వేతనం ఇవ్వాలి, పని చేసిన దినాలకు వేతనం పని చేసిన దినాలకు వేతనం ఇవ్వాలి, పల్లె ప్రకృతిలో పనిచేసిన కూలీలకు వేతనం ఇవ్వాలి. పబ్లిక్ మీకు ముచ్చటేందో సమజైంది అనుకుంటా కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఊళ్ళున్న పల్లె ప్రకృతి వనంలో పనిచేసేందుకు గుంటి సూరమ్మ అనే ఈ అవ్వకు నెలకు 5,600 రూపాయలు ఇస్తామని చెప్పి సర్పంచ్ పనిలో పెట్టుకున్నాడట. మొత్తం 18 నెలల పని చేస్తే 30,000 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టిర్రట. పని బంధు పెట్టి ఏడాది దాటినా కూడా ఇంకా కడవ పైసలు ఇస్తలేరట. అందుకే ఆఖరికి వైత ధర్నాకు దిగింది. పెండింగ్ జీతం కోసానికి ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పుకుంటున్నారట. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పి సర్పంచ్ కార్యదర్శి ఇద్దరు కాలం వెళ్ళ తీస్తున్నారు గాని రూపాయి బిల్ల కూడా ఇస్తలేరని ఈ అవ్వ బాధపడుతున్నది. ఒంటరి మహిళనైనా నాకు న్యాయం చేసి నా కూలి పైసలు నాకు ఇప్పియాలని డిమాండ్ చేస్తున్నది. అవసరమైతే జీవి తీసుకుంటా గాని నా జీతం పైసలు అయితే అస్సలు ఇడిచిపెట్టేది లేదు, ఈ నుంచి కదిలేదే లేదు అని బీస్మించుకొని కూసున్నది. 18 నెలలు చేసిన సార్ బంద్ చేసి కూడా సంవత్సరం అయింది దాటింది. అసలు లేవు డబ్బులు లేవు ముట్టినాయి అంటాడు. నేనేం చెయ్యాలా? నాకు డబ్బులు కావాలా, 60,000 రూపాయలు కావాలా. అది సంగతి. నేను కష్టం చేసానండి. ఇక్కడ కూర్చోమన్నా చచ్చిపోవాలన్నా చచ్చిపోవాలి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడి మల్లన్నా అన్నట్టు పాపం ఆ అవ్వతోని పని చేయించుకొని ఇప్పుడు పైసలు ఇచ్చేది లేదు, ఏం లేదు అని అటు సర్పంచ్ ఇటు కార్యదర్శి ఇద్దరికిద్దరు తప్పించుకొని తిరిగితే ఆ అవ్వ పరిస్థితి ఏం కావాలో చెప్పుర్రి. అయ్యా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సారు, ఒక్క ఈ పంచాయతీలనే కాదు సారు, వేరే కాడ కూడా గిత్తనే కొంతమందితో పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట. కాబట్టి జర చూసుకోర్రి, లేకుంటే మీకే నామార్దత్తది. ఏమంటున్నావు? సరేనా? పని చేసిన దినాలకు వేతనం ఇవ్వాలి, పల్లె ప్రకృతిలో పనిచేసిన కూలీలకు వేతనం ఇవ్వాలి. ముసలీడికి వచ్చిన వాళ్ళకు కన్నోళ్ళు బువ్వ పెట్టకున్నా కూడా ఏం అవస్థ ఉండద్దని చెప్పి సర్కారు పింఛనిస్తున్నది. కానీ కొంతమంది పుణ్యాత్ములు ఆ పైసల కోసానికి కూడా ముసలోళ్ళను అరిగోస బుచ్చుకున్న వార్తలు మనం చాలా చూసినాం, చెప్పుకున్నాం కూడా. ఇక ఇప్పుడు రైతుల పెట్టుబడి కోసానికి సర్కారు ఇస్తున్న రైతు బంధు ముచ్చట్ల కూడా గీడొక మోతవారి మొనగాడు ఏం చేసిండో సుడుర్రుల్లా. మోతవారి కొడుకు ముచ్చట అని చెప్పి స్టేషన్ ముంగట బర్రెను కట్టేసిన వార్త చూయిస్తున్నారేంది అని అనుకుంటున్నారు కదా. సుతారు చేసిన పని చేయంగానే ఈ బర్రె స్టేషన్లో పడే పరిస్థితి మోపైంది. అసలు ముచ్చటేంటిదంటే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం చించోలి ఊళ్ళుండే ఈ అన్నోళ్ళ కొడుకు సర్కారు వేసిన రైతు బంధు పైసలు ఇవ్వమని లొల్లిపెట్టిండట. అరే నా దగ్గర పైసలు లేవు బిడ్డ అని నాయన ఇయ్యకపోయే వరకు వాళ్ళతోని జవడం పెట్టుకుని బర్రెను అమ్ముకుంటానని నేరేడుగొండకు పట్టుకొచ్చిండట. ఇక ఈ ముచ్చట తెలిసిన తండ్రి పోలీసులకు ఫోన్ కొడితే బర్రెను కొడుకును స్టేషన్ కు పట్టుకొచ్చి కొడుకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిర్రట. ఇక బర్రెను పోలీస్ స్టేషన్లోనే కట్టేసి ఉంచే వరకు అటు దిక్కు ఇటు దిక్కు పోయిన వాళ్ళంతా అరే బర్రె స్టేషన్లో వాడుడేంది, బర్రె ఏం తప్పు చేసిందని స్టేషన్ కు తీసుకొచ్చిర్రని అనుకుంటే పోటువలు తీసుకొని సోషల్ మీడియాలో తిప్పుతున్నారట. నా పేరు కిసాన్, నా ఊరు చుంచోలి. నాకు రైతు బంధు పడ్డది, పైసలు ఇవ్వు అన్నాడు. నా దగ్గర లేదు అన్నా. నేను బర్రె అమ్ముతాన్ని తీసుక వెళ్ళిండు అంటే టౌన్ లో కట్టించాను. ఇన్ని దినాలు పింఛన్ పైసల కోసానికి ముసలోళ్ళను బెదిరించిన వాళ్ళని చూసినాం గాని ఇక ఇప్పుడు సర్కారు రైతులకు ఇస్తున్న రైతు బంధు పైసల కోసానికి కూడా అయ్యవలను పీల్చి పిప్పి చేసే బద్మాష్గాలు మోపైతున్నారు. ఏందో ఏమోనుల్లా ఇసొంటోళ్ళు ఎట్లా మారుతారో ఏం పాడో పర్రి.